నమస్తే, నేను మీ సిరి. వైసీపీ హయాంలో అయితే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని రద్దు చేస్తున్నట్టు బుధవారం రోజు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దీని మీద మరింత సమాచారాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏదైతే ఉందో అది వైసీపీ హయాంలో అయితే దాన్ని స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు దాన్ని రద్దు చేస్తున్నట్టు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది బుధవారం రోజున. ఇప్పుడు మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇది ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్స్ని 4393 మందిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని ఒక విభాగం ఏర్పాటు చేశారమ్మా. అసలు యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అసలు మద్యపాన నిషేధం, పూర్తి మద్యపాన నిషేధం పెడతామని చెప్పిన ప్రభుత్వం మద్యపాన నిషేధం చేయకపోగా అది కేవలం వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం కింద మార్చేశారు. అసలు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పెట్టాల్సిన అవసరం ఏం లేదు. అసలు ఎక్సైజ్ శాఖే నిర్వీర్యం అయిపోయింది. ఎందుకంటే ఎక్సైజ్ శాఖకి అక్కడ ఏమీ విధులే లేవు. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న అక్రమ మద్యం వ్యాపారంలో వాళ్ళేమీ జోక్యం చేసుకునే అవకాశం లేదు, అధికారం లేదు, చేయగలిగిన పరిస్థితి కూడా లేదు. రెండోది వాళ్ళు ప్రొక్యూర్మెంట్ కూడా వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళకి, బంధువులకు సంబంధించిన డిస్టిలరీస్లో చీపెస్ట్ డిస్టిలరీస్ నుంచి తీసుకున్నారు వాళ్ళు. అంటే ఒక రకంగా వాటిని కలర్ వేసిన స్పిరిటే అది, అంతే తప్ప అది ఆ మద్యానికి విలువ లేదు, నాణ్యత లేదు. బ్రాండెడ్ మద్యమాన్ని వాళ్ళు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో నిషేధించేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో ఉన్న బ్రాండ్లు ఇవి కూడా లేవు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తుకున్నది ఏంటంటే మా ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి, తర్వాత ఎక్కువ రేటు పెట్టారు, పిచ్చి పిచ్చి ప్రెసిడెంట్ మెడల్ అని, 3 క్యాపిటల్స్ అని, స్పెషల్ స్టేటస్ అని ఇష్టం వాళ్ళకి. ఆయన డ్రీమ్స్లో ఉన్నాయని వాటికి లేబుల్స్కి పెట్టేశారు. ఏముంది, ప్రింట్ చేయటం, అన్నిటికీ అతికించడమే, లోన విషయం ఉండదు. సీసాలో ఉన్న సరుక్కి వాల్యూ లేదు. ఈ తనకి వాటి పేర్లే గొప్పగా పెట్టడం, దాంతో అసలు ఎక్సైజ్ శాఖకి ఒక విధి నిర్వహణకి ఏం పని లేని పరిస్థితిలో 4393 మందితో ఎన్ఫోర్స్మెంట్ విభాగం అని పెట్టి కూర్చున్నారు తప్ప ఇది రెగ్యులర్ ఎక్సైజ్ శాఖలోకి వాళ్ళు మెర్జీ చేశారు. వీళ్ళు ప్రత్యేకంగా ఉండి ఏమైనా రైడ్ చేసేది ఉందా? ఎన్ఫోర్స్మెంట్ సెల్ అని పెట్టారు, బ్యూరో. ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకి ఎప్పుడన్నా ఎక్కడన్నా రైడ్ చేసి ఈ క్వాలిటీ బాగాలేదు, టెస్ట్లకు పంపించాము, పనికిరాదని ఎప్పుడన్నా చెప్పారా? ఎక్కడన్నా జరిగిందా? ప్రతిసారి కూడా ప్రజల ఆరోగ్యం పాడైపోయి, అదే కదా, ఎంత హాస్పిటల్ పాలైపోయారు, ఎంతో మంది చనిపోయారు. ఎక్కడ హాస్పిటల్స్కి వెళ్ళినా ఈ వార్డుల్లో క్రిటికల్గా వీళ్ళందరూ కూడా లిక్కర్ ఇన్ఫ్లిక్టెడ్ కేసెస్ అని చెప్తున్నారు. తర్వాత పురంధరేశ్వరి గారు కూడా టెస్ట్కి పంపిస్తే ఇది హ్యూమన్ కన్సంప్షన్ పనికిరాదని స్టాండర్డ్ ల్యాబ్స్ మద్రాసులో చెప్పినాయి. తర్వాత వీళ్ళు ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు, నాణ్యత లేని మందు, దీని మీద సుమోటోగా తీసుకోమని ఆమె సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి రాశారు, తర్వాత ప్రైమ్ మినిస్టర్కి రాశారు. తర్వాత ఇది పెద్ద స్కాండల్, జాతీయ స్థాయిలో నేను కొన్ని లక్షల కోట్ల రూపాయల మద్యము ఇందులో అవకతవకలు జరిగినాయని. తర్వాత మొన్న బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. అతన్ని రైల్వేస్ నుంచి తీసుకొచ్చారు, ఇందులో ఎండీగా పెట్టారు. అతన్ని ఇంటి మీద దాడి చేస్తే కూడా విపరీతమైనటువంటి ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు, గోల్డ్ కిలోలు దొరికిందని కూడా చెప్పారు. ఇవాళ అతను పరారులో ఉన్నట్టుంది, మళ్ళీ బహుశా ఫేస్ కూడా చేయట్లేదు ఇన్వెస్టిగేషన్. కాబట్టి ఈ ఎన్ఫోర్స్మెంట్ అనే వింగే అనవసరంగా. తర్వాత ఇంకోటి, వాళ్ళు ఎప్పుడన్నా కనుక ఈ లిక్కర్ షాపుల మీద ఎక్కడన్నా ఒక్కసాట రైడ్ చేయటం కానీ, తర్వాత ఎక్కువ రేటు పెట్టారు, ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చిందని అడగటం కానీ, తర్వాత ఇట్లాంటి తక్కువ క్వాలిటీ లిక్కర్ అమ్మటానికి వీలు లేదని ఎక్కడన్నా సీజ్ చేశారు ఏదన్నా షాప్ని, వాళ్ళకి ఏం లేదు. ఎందుకంటే అది కేవలం చీఫ్ మినిస్టర్ గారి వ్యక్తిగత పర్యవేక్షణలో జరుగుతున్న పెద్ద కుంభకోణం. అందులో ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేసినా కూడా ఎక్కడ కూడా తన కౌంటర్ దాఖలు చేయలేదు. ఆయన ఎక్కడ కూడా కౌంటర్గా మాట్లాడలేదు, కౌంటర్ ఇస్తున్నట్టు అసెంబ్లీలో. అండ్ ఇంకొకటి చూస్తుంటే డిజిటల్ పే లేదు, ఓన్లీ మనీ మాత్రమే, అక్కడ నగదు పే చేసి మాత్రమే తీసుకోవాలి. ఇదంతా అప్పుడు అసలు ఒక్కవేళ ఒక్కరైనా ప్రశ్నించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఏదైనా కూడా ప్రశ్నించారమ్మా, ప్రశ్నించలేదని కాదు, వాళ్ళు చాలా ప్రశ్నించారు. కానీ అక్కడ నియంతృత్వంగా ఉండి ఎవరు వాళ్ళని కేర్ చేయలేదు. ఇంకా ఎవడన్నా అట్లా మాట్లాడితే వాడి మీద లోకల్ పోలీసులతో కొట్టించడం
కేసులు పెట్టిస్తామని భయపెట్టడం, కేసులు పెట్టడం ఇవన్నీ కూడా జరిగినాయి, చేయలేదని కాదు. అండ్ రూరల్ ఏరియాస్లో చాలామంది ఫీల్ అయ్యారు, ఇదేంది క్యాషే కావాలంటే ఎట్లాగూ డిజిటల్ పేమెంట్ ఇస్తాము అని కూడా. కానీ ఎక్కడ ఒప్పుకోవాలి. అట్లా ఇవాళ ఫుట్పాత్ మీద చిన్న చిన్న షాపులు, వెజిటబుల్ షాప్ కూడా డిజిటల్ పేమెంట్ తీసుకుంటుంది. దేశవ్యాప్తంగా లిక్కర్ షాపుల్లో అన్ని రాష్ట్రాల్లోనూ డిజిటల్ పేమెంట్ తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం అది ఎందుకంటే ఎక్కడా కూడా అఫీషియల్గా కనపడకూడదని వాళ్ళు చేసిన పని అనమాట. తర్వాత ఈ అందుకని ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఏం ఫీల్ అయిందంటే వీళ్ళని రెగ్యులర్ ఎక్సైజ్ శాఖలోకి తీసుకుని ఇదివరకు గతంలో ఎలా పనిచేస్తుందో ఆ శాఖ అలాగే పనిచేయడానికి సహకరించమని ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఇమ్మీడియట్గా ఎఫెక్ట్లోకి వస్తాయి. కాబట్టి ఆ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేది ఇక ఉండదు. వాళ్ళు ఖాళీగా కూర్చోవటమే, ఏం చేసిన దాఖలాలు ఎక్కడ లేవు, కేసులు కూడా ఫైల్ చేయాలి. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అంటే వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఈ లిక్కర్ బిజినెస్లో జరుగుతున్న అక్రమాల మీద దాడులు చేయటం, పట్టుకోవటం, కేసులు బుక్ చేయటం, వాటిని ఫైల్ చేయాలి కోర్టులో కూడా. రైట్. మరి ఇంతమంది చనిపోతున్నా, ఇంతమంది లిక్కర్ వల్లనే ఇట్లా ప్రాణం మీదకి వస్తుంది, వాళ్ళకి ప్రాణాంతకమైన మందు తాగడం వల్ల ఇట్లా అవుతుందని చెప్పేసి అట్లీస్ట్ వాళ్ళ దగ్గర వాళ్ళకి అట్లా తెలిసినా కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారంట? ఇది చేస్తుంది ప్రభుత్వమే కదమ్మా. ఇప్పుడు వీళ్ళు కూడా ప్రభుత్వంలో అంతర్భాగమే కదా. ఇప్పుడు ఇంటి యజమానే తప్పు చేస్తే ఇంట్లో పిల్లలు ఆయన్ని ప్రశ్నించగలుగుతారా? నువ్వు చెప్పు. మీ ఇంట్లో మీ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయనే తప్పు చేస్తుంటే పిల్లలుగా మీరు ఎవరినన్నా ప్రశ్నించగలుగుతారా? మీరు కానీ, మీ చెల్లెళ్ళు కానీ, తమ్ముళ్ళు కానీ. అట్లాగే ఇది కూడా ప్రభుత్వ ముఖ్యమంత్రికి తెలిసే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎవరన్నా పని ఈయన కాదు, ఇంకా ఎక్సైజ్ శాఖ కమిషనర్ కానీ ఎవరన్నా మాట్లాడారా? ఈ లిక్కర్ అమ్మటానికి వీల్లేదు, గతంలో ఉన్నట్టే మనం బ్రాండెడ్ లిక్కరు దేశవ్యాప్తంగా అన్ని స్టేట్లలో సప్లై అవుతుంది కదా బ్రాండెడ్ లిక్కరు. IMFL అంటారు, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అంటారు. ఈ మ్యాక్డవెల్ కానీ, కింగ్ ఫిషర్ కానీ ఇలాంటివన్నీ కూడా అవి కొంతలో కొంత క్వాలిటీ బాగుంటుంది, ఇంత ప్రమాదం చేయదు. ఇవి ఏడాదిలో తాగితే ఎంత నష్టం చేస్తుందో అది 35 ఏళ్ళు 40 ఏళ్ళు తాగినా కూడా అంత నష్టం చేయదు ఒక వ్యక్తికి. అట్లా అనమాట. ఇవి హైలీ డేంజరస్. ఇవి నల్ల తాసు విషం లాంటివి, వెంటనే ఎక్కేస్తుంది, అన్ని భాగాల మీద కూడా దాని ఎఫెక్ట్స్ చూపిస్తుంది. ఆల్రెడీ చాలా మంది కూడా చెప్పడం జరిగింది, అసలు ఈ బ్రాండ్లు ముఖ్యంగా కష్టం చేసుకున్న వాళ్ళు రోజు సాయంత్రం పూట వాళ్ళు ప్రైజెస్ తో సహా చెప్పడం, ఇది అసలు ఇదేందో తెలియదు కానీ మేము కొనుక్కోవాల్సి వస్తుంది, మేము సంపాదించిన సగం కన్నా ఎక్కువ దీని మీద పెడుతున్నాం, అప్పుడు ఇంత ఉంటే ఇప్పుడు ఇంత ఉందని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు చెప్పారు, ఆ గృహిణులు కూడా చెప్పారు, ఇళ్ళాలు కూడా గతంలో ఎంత ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ సారాకే ఇంత పోతుంది అని కూడా నిజమే ఆ మాట. వాళ్ళ మంత్రులు, వాళ్ళ మాజీ శాసనసభ్యులు, తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయనకి ఎంతో శ్రేయభిలాష, ఆయన కూడా చెప్పాడు లిక్కర్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పేద ప్రజల్ని దోసుకు తిందన్నాడు, రక్తం తాగిందని చెప్పాడు, దాని మూలాన్ని వాళ్ళు మూల్యం చెల్లించారని కూడా చెప్పాడు. అట్లాంటి విభాగంలో ఇంకొక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేది ఎందుకులే, ఇక పనిచేయింది. ఇప్పుడు పనిచేయని పులి దానికి పంజాలు లేవు, ఊరికే పులి వేశారు కాగితం కప్పి, అందువల్ల వీళ్ళని తీసేసి రెగ్యులర్ డిపార్ట్మెంట్లో కలిపేసింది తెలుగుదేశం. థ్యాంక్ యూ అమ్మ సిరి, మన వీక్షకులకు కూడా.